भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 33వ పేజీ 7వ మంత్రం ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే తుభ్యం ప్రాణః ప్రజాః తు ఇమా బలిం హరంతి యః ప్రాణై ప్రతితిష్ఠసి ప్రాణం యొక్క స్తుతిని గురించి మనం ఈ రెండవ ప్రశ్న రెండవ భాగంలో వింటున్నాం. ప్రాణశక్తి యొక్క మహాత్మ్యం, గొప్పదనం, శ్రేష్టత. ఉపాసన చెయ్యడానికి ముందు మనం ఉపాసన చెయ్యబోయే ఆ ఉపాస్య దేవత శ్రేష్టత, ఔన్నత్యం మనం తెలుసుకోవాలి. అందుకని ఈ యొక్క ప్రశ్నలో మనకు ప్రాణ విషయాన్ని తెలియజేస్తున్నారు పిప్పలాదుల మహర్షి. ఎప్పుడైతే ప్రాణం శ్రేష్టమని తెలిసిందో ఇంద్రియాలన్నింటికీ కూడా తమ యొక్క గొప్పతనం ఏమీ లేదని, తాము ఈ శరీరంలో ఉండడానికి ప్రాణమే కారణమని తెలుసుకొని ప్రాణం యొక్క స్తుతిని చేస్తున్నాయి అవి. ఈ విధంగా ఈ యొక్క భాగం అంతా కూడా ప్రాణాన్ని స్తుతి చేయడం. ఎవరి చేత అంటే ఇంద్రియాల చేత. మనస్సు, బుద్ధి, అంతఃకరణం, ఈ కన్ను, ముక్కు, చెవులు ఇంద్రియాలన్నీ కూడా కలిసి స్తుతి చేస్తున్నాయి ప్రాణాన్ని. ఓ ప్రాణదేవత, నువ్వే మా యొక్క ఉనికికి కారణం, నువ్వు లేకపోతే మేము జీవించలేము అని స్తుతి చేస్తున్నాయి, పొగుడుతున్నాయి అన్నమాట. ఈ 7వ మంత్రంలో ఏం చెప్తున్నారు పిప్పలాద మహర్షి? ప్రజాపతిశ్చరసి గర్భే. ఓ ప్రాణదేవత, నువ్వే ప్రజాపతి రూపంలో గర్భే చరసి, తల్లి గర్భమునందు, తండ్రి గర్భమునందు, అంటే తండ్రిలో కూడా ప్రాణరూపంగా ఉండి, శుక్రం శోణితం, తల్లి తండ్రిలో ఉన్నటువంటి శుక్ర శోణితాలు ప్రాణశక్తి. అది నువ్వు ప్రాణంగా ఉండి వారిలో మళ్ళీ నువ్వే ఆ తల్లిదండ్రులలాగా జన్మిస్తున్నావు, నువ్వే ప్రతిరూపాన్ని తీసుకుంటున్నావు అని అర్థం. మనిషి శరీరంలో అయితే మనిషి శరీరంగా రూపాన్ని తీసుకుంటున్నావు, పశు శరీరం అయితే పశు రూపంలో అదే పశువు మళ్ళీ. ఏ జాతి అయితే ఆ జాతికి సంబంధించినటువంటి జన్మ, అది ప్రతిరూపం. అంటే పక్షి జాతి అయితే పక్షి రూపంగా జన్మ. ఆ పక్షుల్లోనే రకరకాలు. రామచిలుక నుంచి నెమలి రాదు, నెమలి నుంచి రామచిలుక రాదు. ఒక పక్షి నుంచి వేరొక పక్షి పుట్టడం లేదు, చూసారా? పక్షి జాతి అయినప్పటికీ కూడా ఆ పక్షి నుంచి అదే పక్షి వస్తుంది. ఆవు నుంచి ఆవు పుడుతుంది కానీ గేదె పుట్టదు. ఒంటె నుంచి ఒంటె, అనదర ఒంటె పుడుతుంది కానీ మరి ఎటువంటి జింక, నక్క అవన్నీ పుట్టవు. ఇక్కడ ప్రతిరూపం అంటే ఆ జాతి చెందినటువంటి ఆ యొక్క ప్రాణి రూపాన్నే నువ్వు మళ్ళీ తీసుకుంటున్నావు అని అర్థం.
అంటే ఆ రూపంలో నువ్వు కనపడుతున్నావు. ప్రతిజాయసే, మళ్ళీ పుడుతున్నావు ఆ ప్రాణ రూపంలో. త్వమేవ, నువ్వే పుడుతున్నావు, మరి ఎవరో కాదు. త్వమేవ ప్రతిజాయసే. కనుక ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తున్నాయి? తుభ్యం ప్రాణ ప్రజాహాతు ఇమా బలిం హరంతి. ప్రాణ, ఓ ప్రాణమా అని అర్థం, సంబోధన. ఓ ప్రాణదేవత, ఇమాహ, ఈ ప్రజలందరూ కూడా, ఈ ప్రాణులందరూ కూడా, ప్రజాహ తు బలిం ఆవహరంతి, నీ కొరకు వాళ్ళు ఈ ప్రాపంచిక భోగాలన్నింటినీ సమర్పిస్తున్నారు అని అర్థం. ప్రజాపతి రూపుడై నువ్వు అన్ని రూపాలలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా మేమందరం ఏం చేస్తున్నాం? నీకోసమే కళ్ళు రూపాలని చూస్తున్నాయి. ఆ రూపాలను చూసి నీకు అందిస్తున్నాయి లోపల ఆనందంగా ఉండడానికి. అదే శబ్దాలు కూడా విని, శబ్దాలు చెవుల ద్వారా లోపలికి అందిస్తున్నాయి మెసేజ్ అంతా కూడా. ఆహా, సంగీతం బాగుంది, రుచి కూడా ఇది చాలా బాగుంది. ఇది బలిం హరంతి అంటే నీకు సమర్పిస్తున్నాయి, నీకు నైవేద్యం పెట్టినట్లుగా. నీ అనుభవం కోసం ఈ ఇంద్రియాలన్నీ కూడా నీకు సహాయం చేయడం కోసం చేస్తున్నాయి అని అర్థం. ప్రాణమునకు ఇమా ప్రజాహ, ఈ జీవులందరూ కూడా బలిం, ఆహుతులను, బలిం హరంతి అంటే ఇవి కూడా ప్రాణులే. అంటే ఇంద్రియాలు కూడా ప్రాణాలని పిలువబడతాయి. ఎందుకంటే ప్రాణం లేకుండా అవి ఉండలేవు కాబట్టి అవి కూడా ప్రాణాలనే అర్థం. వాటి చేత చక్షు ఇంద్రియాల ద్వారా అని అర్థం. చక్షు ఇంద్రియాల ద్వారా ఈ భోగ్య ప్రపంచం మొత్తాన్ని అందిస్తున్నారు ప్రాణమునకు అని అర్థం. ప్రాణై ప్రతితిష్టసి, ప్రాణై అంటే ఇంద్రియాలలో నువ్వు నెలకొని ఉన్నావు. ఇక్కడ ప్రాణై అంటే ఇంద్రియాలను తీసుకోవాలి. ప్రాణై, నువ్వు ఇంద్రియాల చేత ఇంద్రియాలలో నెలకొని ఉన్నావు అని అర్థం. ప్రాణై ప్రతితిష్టసి. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత శ్లోకం చదువుతాం. అందుకనే ప్రాణం నిలిస్తేనే మనం ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఆ ప్రాణం గనక సరిగ్గా లేకపోతే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి అంటాం, చూసారా? కళ్ళు బైర్లు కమ్మటం, చెవులు దిబ్బిళ్ళు ఎక్కడం, ఇవన్నీ కారణం ఏమిటంటే ప్రాణం బలహీనంగా ఉంటే ఇవన్నీ పనులు చేయలేవు, ఏమీ చేయలేడు మనిషి. అందుకని ప్రాణమే ప్రతితిష్టసి, ప్రాణై ప్రతితిష్టసి, ఇంద్రియాలలో నువ్వు ఉన్నావు అని అర్థం. నిలిచి ఉన్నావు అంటే నువ్వే ఉపాదాన కారణం అని అర్థం. ఇంద్రియాలన్నీ కార్యమైతే ప్రాణం ఉపాదాన కారణం అని అర్థం. 8వ మంత్రం చదువుతాం. ఈ ప్రాణశక్తిని 3 విధాలుగా పిలుస్తాం. బ్రహ్మశక్తి అని, విష్ణుశక్తి అని, శివశక్తి అని. ఈ 3 శక్తుల్ని కలిపి ప్రాణశక్తి అంటాం. 34వ పేజీ 8వ మంత్రం. దేవానామసి వహ్నితమః పితॄణాం ప్రథమాస్వధా ఋషీణాం చరితం సత్యం అథర్వాంగిరసామసి. దేవానాం వహ్నితమః, అదే ఆ స్తుతి మళ్ళీ ఇంకా మరొక విధంగా చెప్తున్నారు పిప్పలాదుల వారు. ఈ ఇంద్రియాలు ఏ విధంగా పొగుడుతున్నాయి ఆ ప్రాణదేవతనంటే, దేవానాం త్వం వహ్నితమః అసి. దేవానాం దేవతలకు, దేవానాం వహ్నితమః, వహ్ని అంటే అగ్ని,
అగ్ని ఏం చేస్తుందంటే మనం ఆహుతి చేసినవన్నీ ఆ దేవతలకి తీసుకువెళ్ళి ఇస్తుందన్నమాట. వహతి ఇది వహ్ని. అగ్నిని వహ్ని అని ఎందుకన్నారు అంటే అది కొరియర్ సర్వీస్ చేస్తూ ఉంటుంది, తీసుకువెళుతూ ఉంటుంది. ఏం తీసుకువెళుతుందంటే మనం వేసిన హవిస్సులన్నీ తీసుకువెళుతూ ఉంటుంది. అందుకని దాన్ని వహ్ని అన్నారు. ఆ వహ్నిలో ఉన్నటువంటి ఆ తీసుకువెళ్ళేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఎవరో కాదు, నువ్వే అంటున్నది ఇంద్రియాలు. వహ్ని తమః. దేవతలకు ఇస్తే ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని చెప్తాం. స్వాహ అంటే అర్పణ చేయటం అన్నమాట ఆ అగ్నిలో. అలా ఇచ్చిన దాన్ని ఈ ప్రాణశక్తి అగ్ని రూపంలో ఉండి అన్నీ తీసుకువెళుతుందన్నమాట. వహ్ని తమః. శ్రేష్టమైనటువంటి, తమః అంటే శ్రేష్టమైన అని అర్థం తెలియజేస్తుంది ఇక్కడ మనకు. తమః అంటే శ్రేష్టమైనటువంటి. తరతమ అంటారు చూసారా, శ్రేష్టతమః. ఇక్కడ మనం త్వం అనేది సప్లై చేసుకోవాలి, నువ్వు అని రాసుకోవాలి మనం. అందులో లేదు మంత్రంలో, కానీ వ్రాసుకోవాలి. వహ్ని తమః. త్వం నీవు దేవానాం దేవతలకు వహ్ని తమః శ్రేష్టతముడివై వైన వాహకుడవు. వహ్ని అంటే వాహకుడవు. వాహనం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? వహతి ఇది వాహనం, మనల్ని వహించి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నది కనుక వాహనం. రైలు వాహనం, కారు వాహనం, స్కూటరు వాహనం, విమానం కూడా వాహనం. ఆ వాహనంలోని వహ్ ధాతువులో నుంచి వాహనం వచ్చింది. వాహనం ఎవరు? ఇక్కడ మనకు అగ్నిదేవత. అగ్నిదేవత ఎవరు నిజంగా అంటే ప్రాణదేవతే. కనుక వాహకుడిగా ఉన్నటువంటి అగ్ని రూపంలో ఉన్న ఓ ప్రాణదేవత, నువ్వే కదా అన్నీ వహించి తీసుకువెళుతున్నావు, ఇస్తున్నావు అని అర్థం. ఆ ప్రాణదేవతే అందిస్తుందన్నమాట అన్నిటికీ. స్వాహ 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 అంటే దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహ చెప్తాం. పితృదేవతలకు ఇస్తాం. ఏ పని చేసినా కూడా మొదట పితృదేవతలకి నాంది శ్రాద్ధం అంటారు. నాంది శ్రాద్ధం అంటే ఏ పని ఆరంభించడానికి ముందైనా సరే ముందు పితృదేవతలకి నాంది శ్రాద్ధం పెట్టాలట. అది నాంది అంటే ఏ పని ప్రారంభానికైనా ఒక రిచువల్ ఉంటుంది, ఒక కర్మ చేయవలసినది, దాన్ని నాంది అంటారు. వివాహ సమయాల్లో వాటిట్లో కూడా నాంది అంటారు చూసారా. కనుక పితృదేవతలందరినీ తలుచుకొని ఏ కార్యక్రమాలైనా మొదలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు లేకుండా మనం లేం కదా ఇక్కడ. అందుకని పితృదేవతలకు ఇచ్చేదాన్నేమో స్వధ అంటారు, దేవతలకు ఇచ్చేదాన్నేమో స్వాహ అంటాం, పితృదేవతలకు ఇస్తే స్వధ అంటాం. మొదటి పిండం అన్నమాట వాళ్ళకి ఇవ్వడం నాంది. ఊరికే ప్రారంభ సూచకంగా అంటుంటారు చూసారా. ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు ఈరోజు ప్రారంభం చేశారు. ప్రారంభం తర్వాత కార్యక్రమం అంతా ఉంటుందన్నమాట. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాంది అని పేరు. నాటకాల్లో కూడా నాంది ప్రస్తావన అని రాస్తారు, ప్రారంభం అన్నమాట. కనుక అట్లాంటిది ఇక్కడ పితॄణాం ప్రథమ స్వధ. పితరులకు ప్రథమ మొదటి స్వధ, మొదటి పిండానివి నువ్వే. అంటే ఇక్కడ తృప్తినిస్తుందన్నమాట. తర్పణం అనే పేరు ఎందుకు వచ్చిందంటే తృప్యత తృప్యత తృప్యత, మా పితృలందరూ కూడా తృప్తి చెందుగాక అని తృప్యత తృప్యత తృప్యత, దాంట్లో నుంచి తర్పణం వచ్చింది. వాళ్ళందరూ తృప్తిని పొందుగాక. వాళ్ళందరూ తృప్తిని పొందితే మనకు ఆశీస్సులు లభిస్తాయి. వాళ్ళకి కనుక పిండం జలం ఇచ్చామనుకోండి, తర్పణం చేస్తే, శ్రాద్ధ తర్పణాలు మనం చేసామంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుందట, పొట్ట నిండిపోతుంది వాళ్ళకి. ఆహా బాగా చేస్తున్నాడు, అందుకని వీళ్ళ పిల్లలు కుటుంబం అంతా క్షేమంగా ఉండుగాక అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకని ప్రథమాస్వధ అన్నారు. ఏ పని చేసినా కూడా అక్కడ ప్రథమ అంటే నాంది. మన ఇంట్లో ఏ కార్యక్రమాలు చేసినా కూడా నాంది చెయ్యాలి ముందు, పితృవులకి ఇచ్చిన తర్వాతనే ఏదైనా. అందుకని ఇక్కడ ప్రథమ అనే విషయాన్ని చెప్తున్నారు. అతనికి ఆ ప్రాణదేవతకు
స్వహ అని స్వధా, అగ్నిదేవత అయితేమో స్వాహ అని, పితృదేవతలకైతే స్వధ అని అర్థం. ఇక్కడ మొదటి పిండానివి, ప్రథమ అంటే మొదటి పిండానివి నీవే, ప్రాణదేవతవే అని మొదటి లైన్ యొక్క అర్థం. దేవతలు భోజనం చేస్తే హవిస్సు, మనం భోజనం చేస్తే అన్నం. మనం అదే కదా చేస్తున్నాం, స్వాహాయే కదా. దీన్ని హవిస్సు అనం. దేవతలు కనుక భోజనం చేస్తే హవిస్సును భోజనం చేశారు వాళ్ళు అంటాం. మనుషులు కనుక తింటే అన్నం భోజనం చేశాం అంటాం. ఇది వాళ్ళకి మనకు తేడా. మామూలు వాళ్ళందరూ భోజనం చేస్తే భోజనం చేశారు అంటాం. అదే సన్యాసి భోజనం చేస్తే భిక్ష చేశారు అంటారు. సన్యాసి అయితే భిక్ష అంటారు, గృహస్థులు మామూలు వాళ్ళైతే భోజనం అంటారు. ఇద్దరు తినేది ఒకటి. సర్వింగ్ చేసేటప్పుడు అన్నీ అవే వచ్చాయి. కానీ ఈయన చేస్తే భిక్ష, దేవతార్చన అంటే పూజలాగా భావిస్తారనమాట. అది అర్చనలాగా భావిస్తారు. అందుకని భిక్ష అంటాం. భిక్ష అంటే భవతి భిక్షాం దేహి అడగాలి వెళ్ళి, అందుకని భిక్ష అని పేరు. ఇప్పుడు అన్నీ మనకు క్యారియర్లోనే వస్తున్నాయి కదా, మనకు వచ్చి వడ్డిస్తారు కదా అన్నీ. ఆ రోజుల్లో అయితే ఇంట్లో దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అడగాలి. ఇప్పుడెవరు అడుగుతున్నారు? భిక్షాందేహి అంటారు. అదే సన్యాసి గనక ఉంటేనేమో ఆయన ఉండేది ఆశ్రమం, మనం ఉంటే ఇల్లు. మామూలు వాళ్ళు ఉండేదైతే ఇల్లు, సన్యాసి ఉండేది అదే కదా, అదే చోటు. ఆయన ఉంటే ఆశ్రమం, వీళ్ళు ఉంటేనే ఇల్లు. ఏమిటండి అన్నారు, అదంతే. ఉండేది ఒకటైనా కూడా పేర్లు మారుతాయి అన్నమాట. అట్లాగే అగ్నిదేవత చేసేటి దేవతలు తింటేనేమో హవిస్ అని, మనుషులు తింటేనేమో అన్నం అని, ఇట్లా పేర్లు మారుతూ ఉంటాయి. తర్వాత రెండో లైన్లో ఋషీణాం చరితం సత్యం. ఋషీణాం ఇక్కడ రెండు అర్థాలు చెప్పబడినాయి. ఋషులు, అంగిరస అథర్వ ఋషులు సత్యముతో కూడినటువంటి ఋషులు జీవన విధానం సత్యంవంతమై ఉన్నది అని అర్థం. అథర్వ అంగిరస ఋషులలాగా, అథర్వాంగిరస ఋషీణాం చరితం సత్యం అంటే వైదిక విధానంతో కూడినటువంటి జీవితం, వైదిక విలువలతో కూడినటువంటి జీవితం సత్యం. ఇది ఒక అర్థం. ఋషులు అంటే ఋషి, ఋషీణాం చరితం వారి జీవన విధానం వైదిక జీవన విధానం సత్యంతో కూడినటువంటిది అని అర్థం అన్నమాట. శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే, వారు చెప్పే అర్థం ఇక్కడ ఋషి అంటే ఇంద్రియములు అని అర్థం. ఋషి అంటే ఇంద్రియములు. ఎందుకు ఋషి అంటే ఇంద్రియములు అంటే, ఇందాక ఋషులకేమో సత్యం చెప్పాము. సత్యం అంటే ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించేవాళ్ళు అని అర్థం. అక్కడ సత్యం అంటే మనం ప్రయోజనకరమైనటువంటి జీవితం, విలువైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళని ఋషులు అన్నాము. సత్య జీవితాన్ని జీవిస్తారన్నాం. ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పే అర్థం ఏంటంటే, ఇంద్రియాలు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. ఋషి అంటే ఇంద్రియములు. ఋషతి జానాతి ఇది ఋషి. ఋషి అంటే జానాతి. జానాతి అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునేవి అని అర్థం. ఇక్కడ ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? తెలుసుకుంటున్నాయి. శబ్దాన్ని తెలుసుకుంటున్నాయి, రూపాన్ని తెలుసుకుంటున్నాయి, అన్ని విషయాలను తెలుసుకుంటున్నాయి అవి. కనుక ఇంద్రియాలని ఋషులు అనొచ్చా, అనకూడదా? అనొచ్చు. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఋషగత అను ధాతువు నుంచి ఋషి అనుమాట నిష్పన్నమైంది. ఋషగత గమనశీలం అని అర్థం. ఇక్కడ గతి, గమనం అంటే జ్ఞానం. గతి అర్థక ధాతూనాం జ్ఞానార్థకత్వాత్. ఋషగత అనేది సంస్కృతం గ్రామర్, వ్యాకరణం. ఋషగత అనే ధాతు. ఆ గత అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే గమ్ అనే ధాతులో నుంచి వచ్చింది. ఆ గమ్ అనేది ఏమిటంటే జ్ఞానార్థకత్వాత్ గమ్.
జ్ఞానం అనే అర్థంలో గమ్ అనే ధాతువు ఋషగత అని చెప్పడం వల్ల పాణిని ఇంద్రియములు తెలుసుకుంటున్నాయి కనుక, జ్ఞానాన్ని పొందుతున్నాయి కనుక జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఋషులు అని పిలువబడినాయి. ఋషీణాం. శంకరాచార్యుల వారి అర్థాలన్నీ కూడా కొన్ని వ్యాకరణ రీత్యా చెప్తారన్నమాట. ఇది ఒక అర్థం వారు చెప్పేటువంటిది. ఈ జ్ఞానం అనేటువంటిది ఉత్పాదన జరుగుతున్నది కనుక ఇంద్రియముల ద్వారా శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం, స్పర్శ జ్ఞానం, ఈ జ్ఞానాలన్నీ కూడా మనకు లభిస్తున్నాయి కనుక ఇంద్రియాలు ఋషులు అని పేరు. కనుక ఋషులు ఇంద్రియములు తమ తమ విషయములను బయటికి వెతుక్కుంటూ వెళతాయి అన్నమాట. కళ్ళు పనేమిటి? వెతుకుతూ ఉంటాయి, చూస్తూ ఉంటుంది అనమాట. చెవులు ఏం చేస్తుంటాయి? ఇట్లా అంటుంది. ఇది వెతకడమే కదా. ఇలా అన్నామంటే చెవులు సాగుతాయి అంటారు, చూసారా? చెవులు సాగడం అంటే ఏమిటో తెలుసా? ఇలా అంటే సాగడం అని అర్థం. పక్క ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వస్తుంటే ఇట్లా అన్నా అంటే సాగడం కదా ఇది. అంటే ఈ చెవు శ్రోత్ర ఇంద్రియం శబ్దాన్ని వెతుక్కుంటూ వెళుతున్నది. అందుకే తమిళంలో అంటారు నాక్ నీళం అంటారు, చూసారా? నాలిక కూడా ఏదన్నా ఇష్టమైన పదార్థాలు పెడితే లాలాజలం వచ్చేస్తుంది లోపల నుంచి నోట్లోకి. అంటే డైజెషన్కి రెడీగా ఉందన్నమాట. వెతుకుతున్నది కదా, ఏం తిందామని. ఆ ఇంద్రియాలన్నీ వెతుక్కుంటున్నాయి. అలా వెతుక్కొని ఆ శబ్ద రూపరసగంధాలన్నింటినీ కూడా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం పొందడం వల్ల అవి ఋషులు అనబట్టినాయి. ఆ ఋషీణాం అన్న తర్వాత ఏమిటి ఋషీణాం అన్నది? ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ చరితం సత్యం అన్నారు. ఇక్కడ అథర్వాణ అథర్వయంతి పుష్టంతి శరీరం అని అర్థం. ఇందాకేం చెప్పాను? అథర్వ అంటే ఋషి అని చెప్పాం. మామూలుగా ఋషులు మనుషులు. ఇక్కడ అథర్వ అంగిరస్ అనే దానికి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అథర్వ అంటే పుష్టిని కలిగించేటటువంటివి, శరీరానికి పుష్టిని కలిగిస్తున్నాయి కదా. ఇంద్రియాలన్నీ కూడా అన్ని విషయాలని అందించి ఈ శరీర సౌష్ఠవంగా ఆనందంగా బలంగా ఉండడానికి ఇంద్రియ భోగ్య ప్రపంచమే కదా, ఇంద్రియాల ద్వారానే కదా జరుగుతున్నది అది. అందుకని అథర్వాణ అథర్వయంతి పుష్టంతి. శరీరమును ఉత్పత్తి. ఇక్కడ ఈ శబ్దం ఎట్లా వచ్చిందంటే శరీరమును పోషించుట అని అర్థం. శరీరమును పోషించును అని అర్థం. అథర్వ అంటే అథర్వాణ శరీరమును పోషించునవి అని అర్థం. అథర్వాణ అంటే అంగి రసాం అంటే ఏమిటంటే అంగి అయిన శరీరమునకు సారభూతములైనటువంటి ఇంద్రియాలు. ఈ శరీరానికి ఈ శక్తిని రసాన్ని ఇచ్చేవి ఎవరంటే ఈ ఇంద్రియాలే. అంగి రసాం అని అర్థం చెప్పాలి మనం. అంగి రసాం అంగానాం దేహానాం రసా సారభూతం. అంగానాం దేహానాం అంటే శరీరానికి ఎన్నో అంగాలు ఉన్నాయి. దీని యొక్క సారం ఏమిటి అంటే ఇది అంగిరసం అంటే శరీరంలోనికి ఉన్నటువంటి అంగాలన్నిటికీ రసం ఈ ప్రాణం. శరీరానికి ఉన్నటువంటి అంగాలన్నిటికీ రసం ఈ ప్రాణం. ఋషీణాం చరితం సత్యం అథర్వాంగి రసామసి. నువ్వే సారం అయి ఉన్నావు. అంగాని అస్య సంతి ఇది అంగి. ఏ దేహానికైతే అంగాలు ఉన్నాయో, కాళ్ళు చేతులు ముక్కు చెవులు ఇవన్నీ అంగాలే కదా, ఏ దేహానికైతే అంగాలు ఉన్నాయో అది అంగి. ఆ అంగికి రసం ఏమిటి అంటే సారం ఏమిటి అంటే ఈ ప్రాణం. ఆ అంగికి సారమైనటువంటిది ఈ ప్రాణమే. అసి నువ్వే అయి ఉన్నావు. త్వమసి ఓ ప్రాణమా నువ్వే రసం సారం అయి ఉన్నావు. ఈ అంగాలన్నీ కలిగినటువంటి అంగి అనే శరీరానికి పుష్టినిస్తూ అథర్వాణ పుష్టినిస్తూ నువ్వే సారం అయి ఉన్నావు అని చెప్తున్నారు. ప్రాణమే ఇచ్చేది. ఇంద్రియాలు పుష్టినివ్వలేవు.
ఇంద్రియాలు మనకు విషయాన్ని బోధిస్తాయి, పంపిస్తాయి, కానీ లోపలికి అవి మనకు శక్తిని ఇవ్వవు. ప్రాణమే ఓ శక్తినిచ్చేది అని అర్థం ఇక్కడ. ఇది రెండవ అర్థం ఆచార్యుల వారు చెప్పినటువంటిది. తర్వాత శ్లోకం చదువుతాం. 9వ మంత్రం. ఇంద్రస్త్వం ప్రాణతేజస రుద్రోసి పరిరక్షిత త్వమంతరిక్షే చరసి సూర్యస్త్వం జ్యోతిషాం పతిః ఓ ప్రాణమా, నువ్వే ఇంద్రుడివి తేజస్సులో. ఇంద్రస్త్వం, ఇక్కడ ఇంద్రస్త్వం, రుద్రోసి, పరిరక్షిత అని 3 మనం. పరిరక్షిత అనేది హిరణ్య గర్భుడు అంటే ప్రాణమే స్థితికర్త అని అర్థం. పరిరక్షిత అంటే స్థితికర్త, విష్ణువు అని అర్థం. ప్రాణమే విష్ణు రూపంలో ఉండి స్థితికర్తగా ఉన్నది అని అర్థం. ఈ ఇంద్రియాలు, చెట్లు కూడా ప్రాణులేనండి. ప్రాణం ఉంది కానీ వాటికి ఒక్క ఇంద్రియమే ఉన్నది. వాటికి స్పర్శ ఇంద్రియం ఒక్కటే, స్పృశిస్తే తెలుస్తుంది వాటికి. మిగతా ఇంద్రియాలు లేవు వాటికి. ఉన్నా కూడా అవి చాలా లోపల బీజ రూపంలో ఉంటాయి. కానీ చెట్లు ప్రాణులే కదా, అవి కూడా చూడలేవు, రుచి చూడలేవు, వాసన చూడలేవు, మాట్లాడలేవు, కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు. కానీ ఒక్క ఇంద్రియం మాత్రం ఉంది, స్పర్శ మాత్రం ఉన్నది దానికి. అది దానికి ఉన్నటువంటి ప్రాణ సమానం. ప్రాణ సమానం అంటే ఏమిటి? ఇంద్రియాలు కూడా ప్రాణ సమానమే అని అర్థం. అవి పనిచేయడానికి ప్రాణమే కదా కారణం. ఆ ఇంద్రియాలు ఈ శరీరాన్ని పుష్టిని కలిగిస్తున్నాయి కదా. అధర్వాణ అంగిరస అనే రూపంలో పుష్టినిస్తున్నాయి. కనుక నువ్వే స్థితి కారణం, పరిరక్షిత అని అర్థం. అంతేకాదు ఇంద్రహాత్వం, ఇక్కడ ఇంద్రుడు అంటే స్వర్గంలో ఉండే ఇంద్రుడు కాదు. ఇక్కడ ఇంద్రుడు అంటే బ్రహ్మ, హిరణ్య గర్భుడే సృష్టికర్తగా. ప్రాణదేవతే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? సమష్టి సూక్ష్మ ప్రాణం, ప్రపంచం, శరీరం. హిరణ్య గర్భ సృష్టికర్త. ఇంద్రః త్వం, నువ్వే సృష్టికర్తవి, నువ్వే స్థితికర్తవి. అంతేకాదు రుద్రః అసి, రుద్రః నువ్వే లయకర్తవి కూడా. రుద్రః అంటే లయకర్త. శరీరము మనకెలాగైతే శరీరం ఉన్నదో, ఇంద్రియాలు ఉన్నాయో, ఈ విరాట్ స్వరూపం అంతా కూడా విరాట్ పురుష అంటాం. మనకు శరీరం ఉన్నట్లుగానే హిరణ్య గర్భుడికి కూడా శరీరం ఉంది. ఏమిటి ఆ శరీరం అంటే ఈ ప్రపంచమే ఆయన శరీరం. ఈ ప్రపంచమే ఆయన శరీరం. ఎలా చెప్తాము అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నదులు, పర్వతాలు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఒక శ్లోకంలో చెప్తారు. ఓషన్ అంతా కూడా యూరినరీ బ్లాడర్ అట ఆయనకి, విరాట్ పురుషుడికి. మన యూరినరీ బ్లాడర్ అయితే ఇంతే ఉంటుంది, కొంచెమే. అదంతా ఆయన యూరినరీ బ్లాడర్ అట అని ఊరికే కంపారిజన్ అన్నమాట. ఈ చెట్లన్నీ కూడా ఆ దేవుడి పరమాత్మ విరాట్ పురుషుడి మీద వెంట్రుకలు లాంటివిట. అవన్నీ వెంట్రుకలతో సమానం. వాస్తేయమబ్ధిహి అంతస్థం యస్య సుర నర ఖగ గోభోగి గంధర్వ దైత్యై చెప్పి ఇవన్నీ కూడా వర్ణన అట్లా చేయబడినది. పురుష సూక్తంలో చెప్పబడింది. విరాట్ పురుషుడు అలా ఆరాధించేవాళ్ళు మన వాళ్ళు. అందుకని వాతావరణం అంటే ఏంటి? పర్యావరణం. మనం దాని గురించి కనుక జాగ్రత్త తీసుకున్నామంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు కదా, విశ్వం అంతా కూడా వేడెక్కిపోతున్నది. ఇప్పుడు ఆ మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయి అని చెప్పి బాధపడుతున్నారు. కారణం ఏమిటంటే ఆ దైవిక భావన పోయింది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆ దైవ స్వరూపమే అని ఉన్నప్పుడు మనం గౌరవిస్తాం.
అది మనం పరిరక్షించినప్పుడు అది మనల్ని పరిరక్షిస్తుంది. ఆ ప్రకృతి మాత ఆ విరాట్ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడినప్పుడు మన శరీరం కాపాడబడుతుంది. లేకపోతే మనకు రక్షణ ఉండదు అని మన ఋషులందరూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ ప్రకృతితో సామరస్యంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ప్రకృతికి హాని చేసేవాళ్ళు కాదు. పక్షులకు కానీ, పశువులకు కానీ, చెట్లకు కానీ, ఈ గాలి కానీ, నీరు కానీ కలుషితం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ స్వార్థం కోసం వాడుకునేవాళ్ళు కాదు. ఆ దాన్ని పరిరక్షిస్తూ ఆ పరిరక్షణలో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. అందుకని 200 సంవత్సరాలు జీవించేవాళ్ళు వాళ్ళు ఆనందంగా. 200 సంవత్సరాలు అంటే నమ్మగలమా? ఇప్పుడు అసలు నమ్మలేం. కనుక ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే, ఇప్పుడు ఈ భూమి తిరుగుతూ ఉంది చూసారా, మనము తిరుగుతున్నాం. ఈ శరీరం తిరుగుతుందా లేదా? కనుక భూమి కూడా తిరుగుతున్నది. విశ్వరూపం భూమి కూడా తిరుగుతూ ఉన్నది. అలాంటివన్నీ కూడా మనకు చెప్పబడిన శాస్త్రంలో అని తెలుసుకోవాలి. మనం తిరిగినట్లుగానే అవి తిరుగుతున్నాయి అన్నమాట. నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటి స్థలాల్లో అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వం అంతా కూడా భగవత్ స్వరూపమని చక్కగా మన ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పబడింది. భగవత్ స్వరూపంగా భావించేవాళ్ళం. అందుకని శివమానస పూజలో ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాశరీరం గృహం, నేను మాట్లాడేవన్నీ మంత్రాలతో సమానం, నేను ఎక్కడ తిరిగినా సరే ప్రదక్షిణంతో సమానం, అలా చెప్పుకుంటూ వెళ్ళడం అన్నమాట. మన యొక్క పనులన్నీ కూడా భగవంతుడికి ఐంకర్యమే అయిపోయినాయి అని ఉద్దేశం చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంద్రస్త్వం ప్రాణతేజస, మనం తేజస్ అనే ప్రాణం ఇప్పుడు చూడండి, విశ్వ తైజస ప్రాజ్ఞ. ఈ ప్రాజ్ఞ అనేటువంటిది దాంట్లో విశ్వ తైజస ఉన్నాయా లేదా? విశ్వ తైజస ఉన్నాయి. మన నిద్రపోయేటప్పుడు ప్రాజ్ఞులం, అందులోనే నిద్రపోయేటప్పుడే ఆ జాగ్రత్త పురుషుడు స్వప్న పురుషుడు ఇద్దరు ఉన్నారు, కానీ వ్యక్తం అవడం లేదు, అవ్యక్తంగా ఉన్నారు. మాండుక్యం మర్చిపోలేదు కదా అంతలోకి. మాండుక్యంలో ఏం విన్నాం మనం? విశ్వ అంటే జాగ్రత్త పురుషుడని ప్రథమ పాదం, తైజస అంటే ద్వితీయ పాదం, ప్రాజ్ఞ అంటే తృతీయ పాదం. వ్యష్టి దృష్ట్యా, సమష్టి దృష్ట్యా ఏం చెప్పాలి మనం? విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర. సమష్టి అంటే ఈశ్వరుడిలో ఈ సృష్టి వ్యక్తమైనప్పుడు ఎలా వ్యక్తం అవుతాడు ఆయన? హిరణ్య గర్భుడిగా, హిరణ్య గర్భుడి నుంచి విశ్వంగా, విరాట్గా వస్తాడు. మళ్ళీ ఈ విరాట్, ఈ హిరణ్య గర్భ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈశ్వరులోకి వెళ్ళిపోతారు. ఈ ప్రాజ్ఞుడే కదా మేలుకున్నప్పుడు, ప్రాజ్ఞుడే విశ్వ తైజస అవుతున్నాడా లేదా? మేలుకునేవాడు, కలగనేవాడు, నిద్రపోయేవాడు వేరువేరా? ఒక్కడే కదా. నిద్రపోయేటప్పుడు మేలుకునేవాడు, కలగనేవాడు లోపలికి వెళ్ళిపోయినాడు. మేలుకు రాగానే ఆ నిద్రపోయేవాడిలో నుంచే, ప్రాజ్ఞుడిలో నుంచే విశ్వ తైజస వచ్చినాయి. అదేవిధంగా సమష్టిలో కూడా హిరణ్య గర్భ అంటే ఎవరో వేరే అనుకోకూడదు. ఈశ్వరుడు మెలకువతో ఉన్నప్పుడు, వ్యక్తమవుతున్నప్పుడు హిరణ్య గర్భ. ఇక్కడ మనం తైజస్సులం స్వప్నం కనేటప్పుడు, ఆయన అక్కడ హిరణ్య గర్భ. ఇంకా బాగా స్థూలంగా వ్యక్తమైతే విరాట్. ఇప్పుడు మనం చూసే ప్రపంచం అంతా స్థూలం, విరాట్ స్వరూపం. ప్రపంచం అంతా కూడా మనం చూస్తుందంతా కూడా భగవంతుడి యొక్క శరీరం అనుకోవాలి. అర్థమైందా? భగవంతుడి శరీరం. ఇప్పుడు మనం విశ్వమా తైజస ప్రాజ్ఞ? ఇప్పుడు క్లాసులో విశ్వ మెలకుతో ఉండేవాడు కదా, కనుక జాగ్రత్త పురుషుడు విశ్వ. ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం విరాట్. జాగ్రత్త పురుషుడు శరీరం ఉన్నది కదా, అన్ని అనుభవిస్తున్నాడు కదా, విరాట్ పురుషుడు కూడా అంతే అని తెలుసుకోవాలి. మనం విరాట్ పురుషుడిగా భావించాలి. అందుకని ఎటు చూసినా నమస్కారం పెడుతూ ఉంటాం మనం. మనకు పైత్యం ఎందుకంటే అంతా భగవంతుడే కదా. సర్వం విష్ణుమయం, సర్వం బ్రహ్మమయం, సర్వం ఈశ్వరమయం. ఈశావాస్యామిదగ్ సర్వం యత్కించ జగత్యాం జగత్. ఏ ఉపనిషత్తులో చదివాం?
ఈశావాస్యోపనిషత్తు. ఎందుకంటే మొదటి మంత్రంలో చెప్తోంది కదా, ఈశావాస్య. కనుక్కున్నారు చూసారా? ఎలా కనుక్కోకుండా ఉంటామండి, ఈశావాస్య అని వచ్చింది కదా అన్నారు. కనుక ప్రాణమే హిరణ్య గర్భ అని, సమష్టి ప్రాణ. తం త్వం అంతరిక్షే చరసి. అది ప్రాణ తేజస అనేది తేజస్సు వలన, నీ తేజస్సుతో, నీ శక్తితో, ఇక్కడ మాయాశక్తి చేత, నీ తేజస్సుతో మాయాశక్తి చేత. మానో మహాంతముతమానో అర్భకం మానముక్షంతముతమానముక్షితం మానో వధీర్ పితరం మోతమాతరం ప్రియామానస్తనో రుద్రరీర్ష. రుద్ర అనేది అక్కడ వస్తుంది చూసారా? రుద్ర మహారుద్రంలో రుద్రం గురించి, రుద్రుడు అంటే ఏమిటి? రెండు అర్థాలు చెప్తారు. రుద్ర అంటే రోదయతి ఇది రుద్ర. రోదయతి ప్రళయకర్త కదా, లయకర్త శివుడు రుద్ర. ఆయన లయం చేసేటప్పుడు అందరిని ఏడిపిస్తాడు. చనిపోయేవాడు ఏడుస్తాడు, వాడి పక్కన ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారన్నమాట. రోదయతి ఇది రుద్ర అని ఒక అర్థం చెప్పచ్చు. రెండవ అర్థం ఏమిటంటే రు అంటే దుఃఖం. రుహు ద్రావయతి ఇది రుద్ర. రుహు దుఃఖం, ద్రావయతి పోగొట్టేవాడు. ద్రావయతి అంటే పోగొట్టువాడు. రుద్రం ద్రావయతి ఇది రుద్ర. ఆ మంత్రంలో రుద్ర అనే మనం ఇప్పుడు చదివిన రుద్రం మంత్రంలో తల్లి గర్భంలో ఉన్న శిశువును కూడా నువ్వే రక్షించేవాడివి రుద్రుడు. తల్లిని రక్షించేవాడి, తల్లి గర్భంలో ఉన్న శిశువుని రక్షించేవాడివి. తర్వాత అన్నీ వాళ్ళు ఆడుకునే వాహనాలు, వాళ్ళు చేసుకునేవన్నీ కూడా రక్షించేవాడివి నువ్వు అని అర్థం. ఇంకా ఏది వదిలిపెట్టకుండా అన్నీ నువ్వే రక్షిస్తున్నావు అని అక్కడ రుద్ర అంటే అది అర్థం. జంతువులని, ప్రాణులని అన్నిటినీ కూడా రక్షించు అని ప్రార్థన చేస్తున్నాం అక్కడ. అందులో ప్రార్థన అన్నమాట అది. ఇక్కడ రూహు ద్రామయతి మొదటి అర్థం దుఃఖాన్ని పోగొట్టేవాడివి రుద్ర. రెండవ అర్థమేమో రోదయతి రుద్ర. ఈ రెండు శివ శాంతం శివమద్వైతం. శివ రుద్ర, శివుడు మంగళ స్వరూపుడు, అంతేకాని ఆయన రుద్ర అంటే ఆయన్ని మనం లయకర్త గనక ఆయన్ని ఒక ద్వేషభావంతో చూడకూడదు. లయించడం, రాత్రి వస్తే తిడతామా? పగలు వస్తే రాత్రి వస్తుంది, బొమ్మ బొరుసులాగా. రాత్రి రాకపోతే పిచ్చెక్కుతుంది మనకు, నిద్రపోం. రాత్రి వస్తే నిద్రపోతే రేపొద్దుడికి ఫ్రెష్గా ఉంటాం. అదేవిధంగా రుద్రుడు కూడా లయకర్త, తన యొక్క కార్యాన్ని చెయ్యాలి, అది ప్రకృతి సహజం అని మనం తెలుసుకుంటే మంచిది. లేకపోతే మనకు టెన్షన్ వస్తుంది. తర్వాత లైన్లో ప్రాణ తేజస, అదే మొదటి లైన్లో ప్రాణ తేజస త్వం అంటే ప్రాణం అనే తేజస్సుతో, శక్తితో నువ్వు సృష్టి చేస్తున్నావు, స్థితికి కారకుడమైనావు, లయకారకుడివి కూడా నువ్వే, హిరణ్య గర్భుడే. ఆయన ఈశ్వరుడు ఏం చేశాడు? హిరణ్య గర్భుడిని చేసి మిగతా పనంతా నువ్వు చూసుకో అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేసి మిగతా పనంతా నువ్వు చూసుకో అని చెప్పి ఆయన మళ్ళీ పడుకున్నాడు పోయి శేషతల్పశాయి, ఇంకేం చెయ్యకుండా. అప్పుడప్పుడు చూస్తుంటాడు సరిగ్గా చేస్తున్నావా లేదా అని. ఆయన ఏం చేశాడు? హిరణ్య గర్భుడు నేను ఎక్కడెక్కడ ఏం చేస్తానని చెప్పి అగ్ని, వరుణ, వాయు, ఇంద్ర అందరినీ మినిస్టర్లు పక్కన పెట్టుకున్నాడు. ఆ మినిస్టర్లు చేసి ఈయనకి చెప్తూ ఉండాలి హిరణ్య గర్భుడికి. హిరణ్య గర్భుడు సరిగ్గా చేస్తున్నాడా లేదని చెప్పి ఈశ్వరుడు చూస్తుంటాడు పైనుంచి. అది ఈశ్వర, హిరణ్య గర్భ, మిగతా దేవతలందరూ అన్నమాట. వీటన్నిటిని నిలిపేది ఎవరంటే ప్రాణశక్తి, ప్రాణదేవత. అందుకని ఈశ్వరుడే ప్రాణం. ఆ ఈశ్వరుడే హిరణ్య గర్భ రూపంలో, హిరణ్య గర్భుడే విరాట్ రూపంలో, ఆ విరాట్ స్వర రూపంలో వచ్చినవంటివి మనం అన్ని. విశ్వ తైజస ప్రాజ్ఞ అర్థమైందా? ఇక్కడ ప్రాజ్ఞుడు వెష్టి అయితే అక్కడ ఈశ్వరుడు, ఇక్కడ తైజసుడు వెష్టి అయితే అక్కడ హిరణ్య గర్భుడు, ఇక్కడ విశ్వ వెష్టి అయితే అక్కడ విరాట్ ఈశ్వరుడు అని చెప్పాలి. విరాట్ సమష్టిలో. కనుక విరాట్ లేకుండా వెష్టి విశ్వ ఉంటాడా?
ఉండగలడా? ఎందుకు గర్వం మనిషికి? మరి విరాట్ లేకుండా, ప్రపంచం లేకుండా నేను లేను. అందుకని ఎప్పుడు వినయంతో ఉండాలి మనిషి. వినయంగా ఉండమే, ఎందుకంటే మర్చిపోతుంటాం ఈ విషయాలన్నీ. మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇదే. తర్వాత రెండో లైన్, త్వం అంతరిక్షే చరసి సూర్య, నువ్వు సూర్యుడు రూపంలో అంతరిక్షంలో చరిస్తున్నావు. త్వం సూర్య సన్ చరసి అంతరిక్ష. త్వం మొదటి అర్థం ఏమిటంటే నీవు సూర్యుడిగా ఉండి చరిస్తున్నావు అని అర్థం. మళ్ళీ సూర్య వచ్చింది కదా, త్వం సూర్య అసి అంటే సూర్యుడిగా ఉండి చరిస్తున్నావు. చరిస్తున్నావు అంటే తిరుగుతున్నావు కదా, సూర్యుడిగా ఉదయిస్తున్నావు, అస్తమిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ సూర్యుడు అని చెప్పి మళ్ళీ సూర్యుడు చెప్తే బాగుండదు కదా. అంతరిక్షే చరసి అంటే వాయు రూపంలో చరసి అని చేసుకోవాలి. నువ్వే వాయు రూపంగా ఉన్నావు ఈ అంతరిక్షంలో. వాయు రూపంగా ఉన్నది నువ్వే. త్వం సూర్య అసి. సూర్యుడు ఎవరు అంటే ఆయనే ఈ ప్రపంచం అంతా కూడా నిలబెడుతున్నది. సూర్యుడు గనక లేకపోతే మంచినీళ్ళు వస్తాయా? ఇంత సముద్రం ఉంది కదండి, వాటర్ ప్రాబ్లం ఎందుకు మనకు? ఆలోచించాము ఎప్పుడన్నా? ఇంత సముద్రాన్ని పెట్టుకొని పక్కన మద్రాసులో, చెన్నైలో వాటర్ ప్రాబ్లం ఏమిటి? ఇవాళ నీళ్లు రాలేదండి, ఇవాళ నీళ్లు రాలేదు, ట్యాంక్ రాలేదు అంటుంటారు. అంటే ఇంత సముద్రం పెట్టుకొని నీళ్లు రాలేదంటావేమిటి? అవన్నీ ఉప్పు నీళ్ళండి అన్నారు. కనుక అన్ని నీళ్లున్నా కూడా నీకు దాహం తీర్చలేదు కదా. నీకు దాహం తీరాలి అంటే, ఆ నీళ్లలో ఉన్న ఉప్పుని తీయాలి అంటే నువ్వు మిషన్లు పెట్టి తీయి చూద్దాం. ఆ సెలైన్, ఆ ఉప్పు కంటెంట్ ఉంది కదా, దాన్ని మనం తీయగలమా? అది తీయాలంటే కోట్లు కోట్లు అవుతుందిట. కోట్లు పెట్టినా కూడా తీయడం సాధ్యం కాదట. ఇంతమందికి ఇన్ని నీళ్ళు ఇవ్వాలి అంటే ప్రపంచం మొత్తానికి సూర్యభగవానుడు ఏం చేస్తున్నాడు? ఉప్పును మొత్తం వదిలిపెట్టేసేసి నీళ్లు తీసుకుంటున్నాడు, తాగుతున్నాడు ఆయన. ఆ తాగిన నీళ్ళు ఏం చేస్తున్నాడు? మేఘాల్లో నింపుతున్నాడు. ఆ మేఘాలు ఏం చేస్తున్నాయి? కదులుతూ 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 ఎక్కడ ఎవరికి నీళ్ళు ఇవ్వాలి? ఇప్పుడు చూసారా అస్సాం అక్కడంతా కూడా, ఉత్తరాఖండ్ అంతా కూడా, ఋషికేశ్, హరిద్వార్ దగ్గర వర్షాలు ఒకటే వర్షం. మళ్ళీ మనకొస్తాయి తర్వాత. మనం అనుభవించాం కదా మొన్న కొన్ని నెలల క్రిందట. అదేవిధంగా అక్కడ వర్షాలు వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది జలం అండి? పైన ఉన్నదా? సూర్యుడు ఉప్పును వదిలిపెట్టి తీసుకుంటే ఆ వర్ష రూపంలో వస్తే మనకు ఇవి వస్తాయి. అందుకని సూర్యుడు ఎంత ముఖ్యమో చూడండి. కంటికి కనిపించే దైవం ఆయన. అందుకని సూర్య త్వం జ్యోతిషాం జ్యోతి ఆర్ పతి. సూర్యుడివి నువ్వే. సూర్యుడికి నువ్వే జ్యోతిషాం పతి అంటే ఈ ప్రకాశించే వాటన్నిటికీ కూడా నువ్వే. సూర్యరూపంలో ఉన్నది నువ్వే. ఏవేవైతే ఎక్కడెక్కడైతే ప్రకాశిస్తున్నాయో వాటన్నిటికీ పతివి నువ్వే. ప్రభువు అని అర్థం. పతి అంటే ప్రభువు కూడా నువ్వే అని. అందుకనే సౌర మతం అని ఒక మతం ఉంది. సౌరం, గాణాపత్యం, వైష్ణవం, శైవం, శాక్తం షణ్మతాలు స్థాపించారు శంకరాచార్య వారు. గాణాపత్యం, వైష్ణవం, శైవం, కౌమారం, శాక్తం, సౌరం. అంటే గాణాపత్యం అంటే గణపతిని ఉపాసించే వాళ్ళని గాణాపత్య మతం అంటారు. గణపతి వాళ్ళ ఆరాధ్య దైవం, వాళ్ళందరూ గాణాపత్యులు అంటాం. విష్ణువుని ఆరాధించే వాళ్ళైతే ఇట్లా నిలువుగా పెట్టుకుంటారు బొట్టు, చూసారా? యూ షేపు, వి షేపు, అలా పెట్టుకునే వాళ్ళందరూ కూడా వైష్ణవం సంప్రదాయం, వైష్ణవ మతం అని అంటాం. శివుడు అడ్డబొట్టు ఇట్లా అనమాట, విభూతి పెట్టుకుంటారు చూసారా? వాళ్ళందరూ కూడా శైవ మతం. కౌమారం అంటే సుబ్రహ్మణ్య స్వామి, శూల్ వేల్ మురుగా అని కౌమారం. కుమారస్వామిని పూజించే వాళ్ళందరినీ ఇక్కడ కౌమారం. తర్వాత శాక్తం అంటే శక్తిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. శక్తినే ఉపాసన చేస్తారు వాళ్ళు.
వాళ్ళనందరూ కూడా శాక్తులు, శాక్తేయులు అంటారు. శాక్తేయులు. కానీ కొంతమంది వీళ్ళందరినీ వదిలిపెట్టి సూర్యుడిని ఉపాసన చేస్తారు, సూర్యుడినే పూజిస్తారు, సూర్యోపాసనే చేస్తారు. వాళ్ళందరూ కూడా సౌరం అంటారు. సౌరమతం. సోలార్ ఎనర్జీ అంటారు వాళ్ళు, మనమేమంటాం సౌరమతం అంటాం. అంటే వరల్డ్ మోడర్న్ థింకింగ్కి, సైంటిఫిక్ థింకింగ్కి, మన వేదిక్ థింకింగ్కి ఎంత తేడా ఉందో చూడండి. సౌరం అంటే ఏమిటి? సోలార్ ఎనర్జీ కాదు, అది ప్రాణశక్తి మనం అంటాం, వాళ్ళు ఎనర్జీ అంటారు. సౌరం అంటే సూర్యుడిని ఉపాసన చేసేవాళ్ళు అని అర్థం. జ్యోతిషాం పతి, నువ్వే ప్రాణదేవతవే. ఇంద్రో మే బలే శ్రితః బలగం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి. ఇంద్ర అనేటువంటిది మనకు సృష్టి ఇంద్ర తత్వబోధలో కూడా చూసాం కదా. హస్తయోర్ ఇంద్ర, హస్తాలకి చేతులకి ఇంద్రుడే బలం అన్నమాట, శక్తి, ప్రాణం అనే అర్థం అక్కడ. అందుకని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన, అక్కడంతా కూడా రుద్రుడినే కదా మనం ఆరాధిస్తాం. పుష్టివర్ధనం అది త్రయంబకం యజామహే చెప్తేనే జనానికి భయం కొంచెం. మృత్యుంజయ మంత్రం కదా అది, మృత్యుంజయ మంత్రం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక్కమివ బంధనాత్. అది పుష్టివర్ధనం అన్నారు. రుద్ర ఈజ్ ద వన్ హూ, ఎవరైతే మనకు పుష్టిని ఇస్తాడో, పుష్టిని కలిగించేవాడు రుద్రుడు అన్నారు. ఇట్లాంటివన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి చూడండి కనెక్షన్ ఒక్కొక్క మంత్రంలో. అలా అన్నమాట. ఎంత విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు మనకి, విశ్వరూపాన్ని చూపిస్తున్నారు పిప్పలాదుల వారు. ఎవరు చూపిస్తున్నారు? పిప్పలాదు. అందుకని ఈ సంస్కారం అంతా చిన్న వయసులోనే రావాలి అంటే ఉపనయనం చేసేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తినవాకరా, ఇష్టం వచ్చినట్లుగా ఉండవాకు, ఉపనయనం చేస్తానని చెప్పి బ్రాహ్మణులకైతేనేమో 5-7 మధ్యలో ఉపనయనం చేయాలి. పెళ్లికి ముందు కాదు, 5-7 ఈ వయసు లోపల బ్రాహ్మణులకైతే ఉపనయనం. అదే క్షత్రియులకైతే కొంచెం 9-11 మధ్యలో ఉపనయనం చేయాలి. 9 వయసు నుంచి 11 వయసు. అదే వైశ్యులైతే 11 నుంచి 13 దాకా చెయ్యొచ్చు అని చెప్పి శాస్త్రాలు చెప్పినాయి. శాస్త్రాలు చెప్తున్నాయి, మనం ఆచరిస్తే కదా. రేపు పెళ్ళినాక ఇవాళ ఉపనయనం చేస్తాడు. ఉపనయనం చేసేది ఎందుకంటే వీడికి సంస్కారం వస్తే ద్విజ అనమాట, 2వ జన్మది. అప్పటి నుంచి ఇష్టం వచ్చినవి తినడం, ఇష్టం వచ్చినట్లుగా ఉండడం, ఇష్టం వచ్చినట్లుగా పోవడం, మాట్లాడటం చేయకూడదు. చాలా డిసిప్లిన్గా ఉంటాడు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అనుష్ఠానం ఉంటుంది. అనుష్ఠానం ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్నిటి మీద ఒక దైవీ భావన వస్తుంది. ఆ గాయత్రి మంత్రం చదివి 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 ఆ యొక్క శక్తి వస్తుంది అన్నమాట మనిషికి. అప్పుడు ఇదంతా కూడా ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ రావాలి. అందుకని గాయత్రి మంత్రం చదవడం ప్రతిరోజు. సరే, వింటుంటే అన్నీ బాగానే ఉంటాయి. సూర్య రూపంలో ఉన్నది కూడా నువ్వే అని చెప్పి. ఇప్పుడు కంటికి కనపడే దైవం మనకు విలువ లేదు. గుళ్ళోకి వెళితే గ్రానైట్ పెడతారు, నల్ల రాయి గర్భగృహంలో. కనపడుతుంది అసలు? ఆ ముక్కు పుడకలు, ఈ చెవులకి నెక్లెస్లు పెట్టకపోతే అసలు కనపడ. ఇప్పుడు మన గుళ్ళల్లో చూడండి, అన్నిట్లో కూడా గ్రానైట్ రాయిని పెడతారు, నల్లటిది పాలిష్ చేసి పెడతాడు. అది పెట్టిన తర్వాత ఏమీ కనపడదు అసలు అది. ఎందుకంటే గర్భగృహంలో లైట్లు ఉండవు, చీకటిగా ఉంటుంది. అందుకని ఆయనకి ఏం చేస్తారంటే ఇంత బుళాకీలు ఇవన్నీ పెడతారనమాట, ముక్కుకి చెవులకి ఇక్కడ ఇవన్నీ పెడుతుంటే ఆహా మెరుస్తున్నాడు చూసారా. అది ఇవన్నీ కూడా చిహ్నాలు అనమాట. మనం వాటిని ఏమంటారంటే ఇండికేటర్స్, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇండికేటర్స్ అనమాట. ఇవన్నీ చాలకుండా ఆరతి చూపిస్తాం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే ఆ గర్భగృహంలో ఉన్న నల్లరాయి విగ్రహంలో మనకు భగవంతుని చూడటం ఎంత కష్టం. ఆరతి ఇచ్చేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటాం. పైగా ఆ రాళ్ళు పెట్టిన కెంపులు వైఢూర్యాలన్నీ కూడా మీరు తిరుపతి వెళ్ళినా సరే చూడండి, ఆయన ఆభరణాలన్నీ తీసి చూడండి, ఆయన కనపడతాడేమో మీకు. కనపడడు. ఆభరణాలు పెట్టి కిరీటం పెడితే పెద్ద వజ్రాల కిరీటం, ఆహా మనకు కనపడేవి ఆయన రూపమా ఆయన ఆభరణాల? ఎందుకంటే చేతికి తొడుగు తొడిగారు, వెండి తొడుగు. ఇక్కడ దీనికి తొడుగు సిల్వర్ కదా. ఇదంతా కూడా ఆయన ముఖం ఇక్కడ తప్ప ఆయనది ఇంకేం కనపడదు. చూసారు అసలు?
కాళ్ళకి తొడుగులే, చేతులకు తొడుగులే, ఇక్కడ తొడుగు, ఇక్కడ తొడుగు. ఈ కవచాలన్నీ పెడతారు కదా, పెట్టి వస్త్రం, పూలమాలలు, ఆ డెకరేషన్ చూడాలి బాలాజీకి. ఇంకా అలంకారం చేస్తే ఏం కనపడదు తెలుసు, నాకు కనపడేది ఈ రెండే, ఈ బుగ్గ కనపడి ఇంకేం కనపడదు, ఇంకేమీ కనపడదు. ఎందుకంటే ఇదంతా అలంకారమే కదా, మొత్తం ఆభరణాలు ఏం కనపడతాయి. ఎందుకు చెప్తున్నానంటే అంత కష్టపడి అక్కడికి పోయి కళ్ళు మూసుకుంటావు, సూర్యుడు కంటికి కనబడుతున్నాడు, ఆయన్ని మనం దేవుడిగా భావించలేకపోతున్నాం. కంటికి కనపడే దైవం ఖర్చు పెట్టకుండా, కష్టపడకుండా, పైసా ఖర్చు లేదు, ప్రయాణం చేయక్కర్లేదు, ప్రతిరోజు కనపడతాడు. దర్శనం దొరకనివ్వండి, ఈరోజు దర్శనం జరగలేదండి, ఎంత బాగా జరిగిందో దర్శనం, ఇలా ఏం లేదు కదా. ఫస్ట్ క్లాస్ టికెట్, విఐపీలు ప్రాబ్లం లేదు కదా, అందరికీ లభిస్తాడు కదా. ఇటువంటి దైవాన్ని వదిలిపెట్టుకుంటావేమిట్రా, ఎందుకు కష్టపడతావు? అందుకని పొద్దున్నే లేవగానే సూర్య నమస్కారాలు చెయ్యి అంటారు మన వాళ్ళు. కంటికి కనపడే దైవం ప్రాణశక్తి సూర్యుడు రూపంలో ఉండి మనల్ని, ఈ శరీరాన్ని ఇక్కడ ఉంచడానికి కారణం. ఇప్పుడు ఈ శరీరం ఇక్కడ ఉన్నది అంటే దీనికి కారణం చెప్తున్నారు తర్వాత మంత్రంలో చూడండి. మళ్ళీ నువ్వే సూర్యుడివి, నువ్వే ఇంద్రుడివి, నువ్వే స్థితికర్తవి, లయకర్తవి, అన్నీ కూడా నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వర నువ్వే. అంతేకాదు వర్షానివి కూడా నువ్వే అంటున్నారు. 10వ మంత్రం 36వ పేజీ. యదా త్వం అభివర్షసి అథ ఇమా ప్రాణతే ప్రజాః ఆనందరూపాస్తిష్ఠంతి కామాయాన్నం భవిష్యతీతి. నువ్వే వర్ష రూపంలో కూడా ఉన్నది. ఇప్పుడు ఆ ఉత్తరాఖండ్లో అన్ని వర్షాలు పడుతున్నాయంటే ఎవరు? ప్రాణశక్తి అప్పుడే కురుస్తున్నది ఆమెన, అదంతా ప్రాణశక్తి. పర్జన్య యదా త్వం అభివర్షసి, నువ్వు ఎప్పుడైతే బాగా వర్ష రూపంలో కురుస్తున్నావో, ఇమా ప్రాణా, హే ప్రాణ, తే ప్రజా ఆనందరూపాస్తిష్టంతి. బాగా వర్షం వచ్చిందనుకోండి, ఎంత ఆనందం! అందరికీ, పక్షులకు ఆనందం, జంతువులకు ఆనందం, మనుషులకి ఆనందం. అతివృష్టి కాకుండా ఉంటే. అనావృష్టి అయితేనేమో ఆహారం దొరకదు, అతివృష్టి అయితే పండిన పంటలు పోతాయి. అందుకని ఆయన్ని మనం పూజ చేస్తే, కారీరి యాగం అని చేస్తారు చూసారా, వర్షం కోసం యాగాలే చేస్తారు వర్షం కోసం. ఆ వర్షాన్ని ఇవ్వాలంటే ఎవరు? ప్రాణశక్తి సూర్య రూపంలో ఉండి జలాన్ని స్వీకరించి, ఆ జలం కరెక్ట్గా ఎక్కడ, ఎప్పుడు మాన్సూన్ ఎక్కడ స్టార్ట్ అవుతోంది, మాన్సూన్ చూసారు ఎక్కడ స్టార్ట్ అయ్యి వరుసగా అట్లా వస్తూ ఉంటుంది. ఆ కేరళ వెళితే ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది. వర్షం అతిగానే కురుస్తుంది, మామూలుగానే కురుస్తూ ఉంటుంది, కురవకపోవడం ఉండదు. అదంతా మద్రాసు ప్రాబ్లం. మనకు తెలుసు వర్షం అంటే ఎంత కష్టమో. స్కేర్సిట్ పడితే చాలు వర్షం, ఆహా ఆనందం. 2 రోజులు మళ్ళీ వర్షం పడకపోయేటప్పటికి వేడి ఎక్కువైపోయింది. ఎంత కష్టపడుతున్నారు జనం చూడండి. కనుక వర్షం ఎక్కడైతే ఉంటుందో ఆనందం అని చెప్తున్నారు. ఆనంద రూపాహ స్థిష్టంతి. ఈ జీవరాశులు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. వర్ష రూపంలో స్థుతి అన్నమాట. అంటే హిరణ్య గర్భుడే సూర్యతత్వం, హిరణ్య గర్భుడే వాయుతత్వం, హిరణ్య గర్భుడే వర్షతత్వం, జలతత్వం అని అర్థం. వర్షం లేక జలతత్వం. అంతేకాదు పృథివీతత్వం కూడా మనం తీసుకోవాలి. పృథివీతత్వం కూడా, పృథివీతత్వం హిరణ్య గర్భుడే అన్నీ అని అర్థం. యదా ఎప్పుడైతే త్వం నీవు అభివర్షసి వర్ష రూపంలో కురుస్తావో, ఇమాహ ఈ ప్రజాహ ఈ ప్రాణులందరూ, ప్రాణ అంటే ఓ ప్రాణమా అని సంబోధిస్తున్నారు, ఇంద్రియాలని సంబోధిస్తున్నాయి. ఓ ప్రాణమా, నువ్వు ఎప్పుడైతే వర్ష రూపంలో కురుస్తావో, ప్రజాహ ఆనందం రూపాహ ఆనంద రూపం, ఆనందంగా ఉంటాం మనం. స్థిష్టంతి చెట్లన్నీ చిగురుస్తాయి. కాస్త వర్షం పడిందంగానే హైట్ పెరుగుతుంది చూసారా చెట్టు. మనం ఎన్ని నీళ్లు పోసినా పెరగదు.
నీళ్లు విత్తనం నాటామనుకోండి, అందుకని వర్షం పడే ముందు విత్తనాలు నాటుతారు. బాగా వర్షం పడే ముందు విత్తనాలు నాటామంటే మొలకొచ్చేస్తుంది. ఎలా వస్తుందో, చిగుళ్ళు వచ్చేస్తే మొలకొస్తుంది, పుష్పాలు వికసిస్తాయి, కాయలు వస్తాయి. ఎండ రాగానే వర్షానికి సూర్యుడికి ఎంత ఇదుందో చూడండి. సూర్యుడు లేకపోతే చెట్లు ఉండవు. కాళీ వర్షతు పర్జన్య అంటే సకాలంలో వర్షం కురియుగాక. వర్షతు పర్జన్య, పర్జన్య నీరు కాలే వర్షతు సరి అయిన కాలంలో రావాలి. చలికాలంలో వర్షం వస్తే ఎట్లా? వర్షాకాలంలో వర్షం రావాలి. ఎండాకాలంలో బాగా ఎండలు కాయాలి. అందుకని కాలే వర్షతు. అలా ప్రార్థన చేస్తే వస్తుంది. అయ్యో బురదగా ఉంది, వర్షం వచ్చిందా, మా ఇంట్లో పెళ్ళి ఉన్నదే, మా ఇంట్లో రిసెప్షన్ ఉంది అనకూడదు. వర్షం వచ్చే టైంలో వర్షం రానివ్వాలి మనం. కాలే వర్షతు పర్జన్య. ఏమవుతుంది అప్పుడు? పృథివీ సస్యశాలిని. ఈ భూమి అంతా కూడా, ఇది వేరే శ్లోకం, మంత్రంలో లేదు. భూమి అంతా కూడా సస్యశ్యామలం అయిపోతుంది. పచ్చపచ్చగా ఉంటుంది, ఎక్కడ చూసినా గడ్డి మాట. చక్కగా పొలాలు, పంటలు అన్నీ వస్తాయి. పృథివీ సస్యశాలిని. ఆ పృథివీ మాత కూడా ప్రాణశక్తే కదా. దేశోయం క్షోభరహిత. ఎప్పుడైతే పృథివీ సస్యశాలినిగా ఉంటుందో, ఆహారం ధాన్యం దొరుకుతుందో, ఈ దేశంలో క్షోభ ఉండదు, అంటే క్షామం ఉండదు, కరువు ఉండదు, కరువు కాటకాలు ఉండవు, మనుషులను ఒకరికొకరు పీడించుకోవడం ఉండదు. ఏంటి? అందరికీ తిన్నంత దొరుకుతున్నది. పాడి, పశు సంపద, ఆహారం అన్నీ దొరుకుతున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఇంక ఎందుకు పీడించుకుంటారు ఒకరికొకళ్ళు? అందుకని కరువు కాటకాలు వస్తేనే దొంగతనాలు పెరుగుతాయి. బాగా పంటలు పండి సమృద్ధిగా ఉన్నాయనుకోండి, అందరూ ఆనందంగా ఉంటారు. దేశోయం క్షోభరహిత. బ్రాహ్మణా సంతు నిర్భయా. బ్రాహ్మణులు నిర్భయంగా ఉంటారు. బ్రాహ్మణులంటే ఈ వేదాన్ని నమ్ముకొని వైదిక జీవనాన్ని జీవించేవాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు మనందరం బ్రాహ్మణులమా కాదా? వేదాన్ని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, వేదాన్ని చదువుతున్నాం, వేదాన్ని తెలుసుకుంటున్నాం. కనుక బ్రాహ్మణులు అంటే ఇక్కడ వైదిక జీవనాన్ని జీవించేవాళ్ళు, వేదాన్ని నమ్మే వాళ్ళందరూ బ్రాహ్మణులు అని. బ్రహ్మ అంటే వేదం, బ్రాహ్మణాహ అంటే వేదాన్ని నమ్మిన వాళ్ళు. అంటే కులంతో సంబంధం లేదు. వేదాన్ని పూజించేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, దానికి తగినట్లుగా జీవించేవాళ్ళంతా బ్రాహ్మణులే. సంతు నిర్భయా. వాళ్ళు నిర్భయంగా ఉంటే ఈ వేదం పరిరక్షింపబడితే ఈ సృష్టి అంతా కూడా పరిరక్షింపబడుతుంది. అది అర్థం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః. అట్లా అన్నమాట. ఆనందరూపా తిష్టంతి. అంతేకాదు వాళ్ళు ఏమనుకుంటారట అందరూ మనసు లోపల, కామయాన్ అన్నం భవిష్యతీతి. కావలసినంత అన్నం దొరుకుతుంది మనకు అని భావిస్తారట అందరు. అది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. కామాయా అంటే మనకు కావలసినంత తృప్తిగా. ఇది మనుషుల యొక్క ఆలోచన. ఆహా చక్కగా వర్షం పడింది, కావలసినంత ధాన్యం, కావలసినంత పండ్లు, కావలసిన కూరగాయలు అన్నీ దొరుకుతాయి, హాయిగా ఆనందంగా ఉంటాం, మనకు కావలసినవి దొరుకుతాయి, భవిష్యత్తు అని అర్థం. తర్వాత చూస్తాం మిగతా మంత్రాలు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.